హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ యాక్షన్. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నా పర్సనల్ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్. సో తను నా స్ట్రాటజీ తీసుకున్నాడు. సో కంప్లీట్గా 10 ట్రేడ్స్. సో ఇక్కడ 10 ట్రేడ్స్ తీసుకుంటే 10 ఇక్కడ మనకి విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో 100% యాక్యురసీ ఉందన్నమాట. సో ఈ యొక్క సిచ్యువేషన్లో సో కంప్లీట్గా మంచి కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కోర్స్ గురించి. సో ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది నా అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో ప్రతి ఒక్క ట్రేడ్ని తను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి తను పెట్టడం జరిగింది. సో 10 ట్రేడ్ తీసుకుంటే 7 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి ఇక్కడ తనకు మనకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ లాస్ అయినందుకు ఈ విధంగా లాస్ ఎందుకు అయిందని చెప్పేసి ఇక్కడ తను అడగడం జరిగింది. సో నేను క్లారిఫై కూడా చేశాను. సో ఈ విధంగా సపోర్ట్ అనేది ఉంటుందని అంటూ 12/7. ఎందుకంటే మనకి ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్లో ముఖ్యంగా డౌట్స్ సాల్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డౌట్స్ సాల్వ్ అవుతేనే ఎవరైనా కానీ కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఒకవేళ కోర్స్ తీసుకొని కూడా డౌట్స్ అలాగే మిగిలిపోతే ఎవరు ట్రేడ్ చేయలేరు. సో అందుకోసమే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో మనకి ప్రతి ఒక్క చార్ట్ నేను చేంజ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, సో ప్రైజ్ యాక్షన్ అకార్డింగ్ టు మన సబ్జెక్ట్కి ఏదైతే కన్ఫర్మేషన్ ఉంటుందో, సో ఆ కన్ఫర్మేషన్ దొరకనంత వరకు మనం చార్ట్ చేంజ్ చేయొచ్చు. సో ఒకే దాంట్లో చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు. సో నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. నేను ఇక్కడ అనాలిసిస్ కూడా నేను చెప్తాను. ఒక ఫ్రెండ్స్, మనకి పర్సనల్ స్ట్రాటజీ గురించి మల్టిపుల్గా మెసేజెస్ వస్తున్నాయి. సో కంప్లీట్ యాక్యురసీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రైజెస్ కూడా అడుగుతున్నారు. సో ప్రైస్ వచ్చేసి 5,999లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కంప్లీట్గా మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో ఓన్లీ స్ట్రాటజీ తీసుకున్నారని చెప్పేసి నేను ఓన్లీ స్ట్రాటజీకి సంబంధించిన సపోర్ట్ ఇవ్వను. అలాగే మీరు ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన ప్రతి డౌట్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం అడగచ్చు. సో కంప్లీట్ ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన రిలేటెడ్ డౌట్స్ కూడా మీరు అడగచ్చు. సో మీకు దానికి కూడా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది స్ట్రాటజీతో పాటు. సో రికార్డెడ్ ఫార్మాట్లో మీకు మెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను ఆఫ్టర్ పేమెంట్. సో కంప్లీట్గా 95+ ఉంటుంది. నేను చెప్పిన కండిషన్స్ని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో చేసినట్టయితే. సో ప్రీవియస్గా కూడా నేను చూపెట్టాను కదా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో ఆ విధంగా అన్నమాట. అందుకోసమే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే కంప్లీట్ ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ మీకు స్ట్రాటజీ అయినా కోర్స్ అయినా ప్రతిదీ ప్రైజ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను చెప్తే మీకు అర్థమవుతుంది. సో మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనరల్గా మన వాళ్ళు ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే 5 మినిట్ టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ లెవెల్స్ అని డ్రా చేశాను. సో మళ్ళీ 1 మినిట్లో నేను ఇక్కడ ట్రేడ్ చేస్తాను. సో ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ చూడొచ్చు సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఎగ్జాక్టే క్లోజ్ ఇక్కడ అవ్వడం వల్ల జనరల్గా మనకి యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ జనరల్గా బిజినెస్ ఏం చేస్తారు, ఇక్కడ బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎందుకు అంటే మనకు ఓవరాల్గా కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది. సో మనకు డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఓవరాల్గా సెల్లర్స్ చేతిలో ఉంది. మనకి ఇక్కడ మార్కెట్ ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్లో సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో ఈవెన్ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీకు చూడొచ్చు, మీకు ఇక్కడ ఈ క్యాండిల్లో మనకు బయర్స్ యొక్క ప్రెజర్ లేదు క్యాండిల్లో. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడండి. సో స్ట్రక్చర్ వచ్చేసి కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్లో ఇక్కడ మూవ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకి ఇది ఖచ్చితంగా ప్రాఫిట్లో బుక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అనమాట. సో ప్రాపర్గా మీరు లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మార్కెట్లో స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్ సైకాలజీని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఓవరాల్గా స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటే మనకి ఏదైతే కంట్రోల్ ఉందో, సో మార్కెట్లో ప్రజెంట్గా మనకు ఎవరి కంట్రోల్లో ఉంది, సో అది చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే స్టెప్ బై స్టెప్ మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బైనరీ ఆప్షన్స్లో అనాలిసిస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క కన్ఫర్మేషన్స్ కానీ ఇదంతా కంప్లీట్గా మనకు ఫోరెక్స్ స్టాక్ మార్కెట్లో ఏదైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ డిపెండ్ అయ్యి చేసే డాటానే మనకి ఇక్కడ రివీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనం ప్రాపర్గా మనం సింగిల్ క్యాండిల్ మనం అనాలిసిస్ చేస్తాం. అంటే ఇది ఒక స్కాల్పింగ్ అంటారు అన్నమాట దీన్ని. ఈ యొక్క కైండ్ ఆఫ్ అనాలిసిస్ని స్కాల్పింగ్ అంటే ఇక్కడ మనం సింగిల్ క్యాండిల్లో మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఇది స్కాల్పింగ్ అంటారు. సో స్కాల్పింగ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే మనకు ఈ యొక్క నాలెడ్జ్ వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్లో కానీ క్రిప్టోలో ఫోరెక్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ అనేది అన్నమాట.
సో, మనం ఒక్క క్యాండిల్‌ని మనం అనాలిసిస్ చేస్తే ఫోరెక్స్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో చాలా ఈజీగా మనం ఒక కంప్లీట్‌గా కొన్ని కైండ్ ఆఫ్ పిప్స్‌ని అంటే ఈ యొక్క మూమెంటమ్‌ని మనం అనాలిసిస్ చేస్తాం. స్టాక్ మార్కెట్‌లో గాని, ఫోరెక్స్‌లో గాని. సో, ఒక సింగిల్ క్యాండిల్‌ని అనాలిసిస్ చేసే ఒక ట్రేడరు ఈ యొక్క మూమెంటమ్‌ని అనాలిసిస్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. సో, అందుకోసమే ఫస్ట్ స్కాల్పింగ్ కొంచెం మనకు డిఫికల్ట్ ట్రేడింగ్ కైండ్ ఆఫ్ మనకు టైప్ అయినా కూడా దీంట్లో మాస్టర్ అయిన వాళ్ళకి ఈ యొక్క ఫోరెక్స్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను 2 ట్రేడ్ తీసుకున్నాను. సో మనకు ఓవరాల్గా మేజర్గా మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రక్చర్ కూడా మనకు డౌన్ ట్రెండే ఉంది. సో అయినా కూడా నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు సెల్లర్స్లో వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది ప్రాపర్ వీక్నెస్ అన్నమాట ఇది. సో ఇది స్ట్రెంత్ అనుకుంటారు జనరల్గా. సో ఇది ప్రాపర్ వీక్నెస్. బట్ మనకు ఉన్న ఒక సింగిల్ డౌట్ ఏంటి అంటే మనకు మేజర్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ యొక్క స్ట్రక్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ లెవెల్ అనేది ఇంపార్టెంట్ కాదన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ ఈ యొక్క వీక్నెస్ చూసి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈవెన్ లాస్ అయినా కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో అది మనం మెయిన్గా లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. లెవెల్స్ కానీ ఇండికేటర్స్ అనేది వర్క్ అవ్వదు. ఓన్లీ వర్క్ అయ్యేది ప్రైజ్ యాక్షన్ మాత్రమే. మీరు అది గమనించాలి. సో చూడొచ్చు, ఇది మనకి అకార్డింగ్ టు సైకాలజీ, క్యాన్సిక్ సైకాలజీ ఏదైతే ఉందో సైకాలజీ ప్రకారం మనకి ఇది ఎంట్రీ పైన క్లోజ్ ఇవ్వాలి. సో ఇక్కడ స్ట్రక్చర్తో చూసుకుంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 50-50 ఛాన్సెస్ అన్నమాట. సో చూద్దాం. ఈవెన్ చూడండి, ఇక్కడ మనకి లాస్లో బుక్ అయిపోయి. సో నో ప్రాబ్లం, లాస్ అయినా కూడా మనం చాలా ఈజీగా మనం రికవరీ చేసేద్దాం. సో నాలెడ్జ్ అంటే ఇదే అన్నమాట. అంటే మీరు ఒక 10 ట్రేడ్ తీసుకుంటే 10 ట్రేడ్స్ అన్నీ విన్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. సో మీరు 10 ట్రేడ్ తీసుకుంటే దాంట్లో ఒక 6 ట్రేడ్స్ అయినా కూడా ప్రాపర్గా మీ కన్ఫర్మేషన్ ఏంటి అంటే దానికి రీజన్ ఏంటి అనేది మీకు తెలియాలి. సో మీకు తెలిసినప్పుడు మాత్రమే మీకు ప్రాపర్ అనాలిసిస్ అనేది తెలిసిందని అంటే గుడ్డిగా ట్రేడ్ తీసుకోవడం కాదు. మీరు అది ట్రేడ్ లాస్ అయినా ఒకవేళ ప్రాఫిట్ అయినా కూడా మీకు రీజన్ అనేది తెలియాలి. సో అలా తెలిసినప్పుడు మాత్రమే మీరు ప్రాపర్ ప్రొజెక్షన్లో మాస్టర్ అయినట్టు అన్నమాట. సో అందుకోసమే ప్రతి ఎవ్రీ క్యాండిల్ స్టోరీని మీరు నేర్చుకోవాలి. సో మార్కెట్ స్ట్రక్చర్తో ఎలా కంబైన్ చేయాలి. సో లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. సో చూడు, ప్రీవియస్గా లాస్ అయిన రికవర్ మనం చేద్దాం, ఆ లాస్ని రికవరీ చేసేద్దాం. సో నో ప్రాబ్లం. మనకు మార్కెట్లో ఒక చార్ట్లో కాకపోతే ఇంకో చార్ట్లో మనం ఆపర్చునిటీ వెతుక్కుంటూనే ఉండాలి. సో అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. సో మీరు సింగిల్ చార్ట్లో కూడా ఒక మంచి కైండ్ ఆఫ్ ట్రెండీ మార్కెట్ని మీరు చూస్ చేసుకుని దాంట్లో అనాలిసిస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా ప్రతి ఒక్క చార్ట్లో ఈ యొక్క కండిషన్ని చాలా ఈజీగా నేను చెప్పగలుగుతాను. చాలా ఫాస్ట్గా నేను అనలైజ్ చేయగలుగుతాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రాక్టీస్కున్న పవర్ ఏదన్నమాట. సో ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ప్రాపర్గా నేను ట్రేడ్ చేయగలుగుతాను. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓవరాల్గా మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. సో సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది మార్కెట్ ప్రజెంట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రక్చర్ కన్ఫర్మేషన్. సో స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ నేను చూసే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి మనకు మూమెంటం అనేది వస్తుంది. సో అక్కడ స్ట్రెంత్ అనేది లేదు బయర్స్లో, అంటే ఇక్కడ స్ట్రాంగ్ కనిపిస్తున్నది. సో ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు బయర్స్ కూడా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆయన కూడా నేను సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, సో ఇక్కడ చూడండి సెల్లర్స్ మళ్ళీ అంటే ప్రీవియస్గా మనకి హిస్టరీలో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రిప్లేలో కూడా వాళ్ళు స్ట్రాంగ్గానే వస్తున్నారు. సో అలాగే స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఇదంతా బేస్ చేసుకుని నేను ఇక్కడ మల్టిపుల్గా నేను ట్రేడ్ తీసుకున్నాను. మనకి ఇది 100%గా ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఇది రీజన్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఇంకొక ట్రేడ్ ఓపెన్ చేశాను, బట్ ఫాస్ట్ మూమెంట్ వల్ల ఇది ప్రాపర్గా మనకి డౌన్లో. ఒకవేళ మనకి ఇక్కడ బయర్స్ యొక్క ప్రెజర్ వచ్చినా కూడా పైన ఉన్న ట్రేడ్స్ మనకు విన్నింగ్లో బుక్ అవుతాయి. సో లాస్ట్లో ఉన్న ట్రేడ్ మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్జిన్ చెప్తాను కదా, నేను మార్జినల్ సేఫ్టీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో ఇది మనకి విన్నింగ్లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంది కింద ట్రేడ్ కూడా. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అండి. సో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యాన్సిక్స్తో మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఏ విధంగా మార్కెట్ని రీడ్ చేయాలి, సో స్ట్రక్చర్ డీటెయిల్స్, స్ట్రక్చర్ సీక్రెట్స్ ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ అండి. అలాగే స్ట్రాటజీ కావాలన్నా పర్సనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో మీరు మల్టిపుల్ ప్రైజ్ యాక్షన్ కోర్సెస్ తీసుకొని కూడా మీకు లాస్ అవుతుందంటే ఈ యొక్క స్ట్రాటజీ సరిపోతుందండి. మీకు 95+ ఉంటుంది యాక్యురసీ, నేను చెప్పిన కండిషన్స్ ఫాలో అయితే. సో అది కావాలన్నా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మన ట్రేడ్స్ ప్రాఫిట్లు బుక్ అయిపోయాయి.
సో ఈ విధంగా అనమాట ప్రాపర్ పేషెన్స్గా వెయిట్ చేసి మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మాత్రమే ఫాలో అవ్వాలి. సో మీరు ఒకవేళ ఇండికేటర్ యూజ్ చేసినా కూడా దానికి ప్రైజ్ యాక్షన్ కంబైన్ చేస్తేనే మీకు మంచి యాక్యురసీ ఉంటుంది. కానీ జస్ట్ సింగిల్ ఇండికేటర్ మీద మీరు డిపెండ్ అయి చేస్తే మాత్రం మీకు జస్ట్ ఇండికేటర్ తోటి 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో చూద్దాం, మనకు మంచి ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ ప్రీవియస్గా మనకు బయస్లో వీక్నెస్ లేదు. బట్ సెల్లర్స్ నుంచి మనకు ఒక మంచి ఇండికేషన్ ఉంది. సో ఇక్కడ నేను ఒక సింగిల్ ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మనకు మూమెంటం ఉంది, బయర్స్లో మూమెంటం ఉంది. సో మనకి స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు బయర్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు మనకి ఇక్కడ. వీళ్ళు వీక్నెస్ అవ్వలేదు బయర్స్. సో అందుకోసం నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక 1 క్యాండిల్ రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక రీట్రేస్మెంట్ లాగా మళ్ళీ బయర్స్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మూమెంటం వల్ల మనకు రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకి విన్నింగ్లో బుక్ అవ్వాలి. ఒకవేళ లాస్ అయినా కూడా మనం రికవరీ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తూ పోవాలి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను కంప్లీట్గా నేను మీకు ఒక ఓవరాల్ ట్రేడింగ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, అంటే సీరియస్గా ఎవరైతే దీంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. సో సింపుల్ అండి, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో దాని మీద మీరు ఫోకస్ చేసి దాని మీద హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి అండి, పేషెన్స్ లేకుండా తొందరగా అయిపోవాలన్న మైండ్ సెట్ అనేది దీంట్లో ఉండకూడదు. సో తొందరగా అయిపోవాలన్న మైండ్ సెట్ ఉండకూడదు. సో నేను హార్డ్ వర్క్ చేస్తున్న మైండ్ సెట్ తోటి దీన్ని లెర్నింగ్లో మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తొందరగా అయిపోవాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అనుకున్నట్టుగా మీరు చాలామంది ఈ విధంగా ఉంటారు. సో మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకున్నా కూడా మీరు అంటే డౌట్స్ అడిగి తెలుసుకోండి. సో డౌట్స్ అడిగి తెలుసుకోండి, మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర డౌట్స్ అడిగి తెలుసుకోండి. సో పేషెన్స్తో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తొందరగా అయిపోవాలి అన్నది కాకుండా ఎన్ని రోజులైనా సరే మేము దీంట్లో హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటామన్న ఒక ఆలోచనతో మీరు దీంట్లో మూవ్ ఆన్ అవ్వాలి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది ట్రేడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్గా ట్రేడ్ తీసుకున్నాను. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి కొంచెం స్కిప్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎందుకంటే మనకు షూర్గా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ బయ్యర్ యొక్క కంట్రోల్లో ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రక్చర్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. ఇక్కడ సో ఒక కరెక్షన్ ఉంది, స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్ట్రక్చర్లో ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లో ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు బయర్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈవెన్ ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా నెక్స్ట్ మనకు ఈ క్యాండిల్ తర్వాత ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మూమెంటం అనేది క్రియేట్ అవ్వాలి. బట్ ఆ విధంగా కాకుండా మళ్ళీ ఇక్కడ రిప్లైలో బయర్సే రావడం జరిగింది. సో కన్ఫర్మేషన్స్ అంటే ఓవరాల్గా మేజర్గా మనకు స్ట్రక్చర్లో అప్ ట్రెండ్ ఉందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే ఇక్కడున్న సైకాలజీ కాదు, మనకు మెయిన్గా మేజర్ స్ట్రక్చర్ అనేది నేను చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది మనకు మేజర్గా అప్ ట్రెండ్ ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను అన్నమాట. సో ఎవరి కంట్రోల్లో మార్కెట్ ప్రజెంట్ ఉంటుందో సో అక్కడ కండిషన్స్ని, సైకాలజీని, క్యాండిల్స్కి రియాక్షన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి వితౌట్ రీజన్స్ డైరెక్ట్గా ట్రేడ్ చేయాలని అట్లా చూడకూడదు. సో విత్ రీజన్స్తో మీరు ట్రేడ్ చేయాలి. అది మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అనమాట మీరు ప్రాపర్గా పేషెన్స్గా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మరొక ప్రజెషన్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.